రాయమంటారండి 33 పేజీలు రాస్తారనుకుంటా ఒక్కొక్కడు. రాయరు ఏంటండి, తెలియని అన్నీ రాయమంటే ఎంతో పెద్ద లిస్ట్ వస్తుంది. తెలిసినవి రాయమంటే ఒకటి కూడా ఉంటుందో లేదో. నీ బలహీనతలన్నీ మూటగట్టి మూలబడే. నీ బలహీనతలతో దేవునికి పని లేదు. నిన్ను చూసినప్పుడు నీలో ఉన్న ఎనర్జీ, నీలో ఉన్న బలం చూస్తున్నాడు, కానీ నీ బలహీనతలు చూసే దేవుడు ఆయన కాదు. నాకు డబ్బులు లేవు అయిననేమి, నాకు ధైర్యం లేదు అయిననేమి, నాకు ఏమి రాదు అయిననేమి, నేను పాపిని అయిననేమి, నా చేత కాదు అయిననేమి. ఈ మాట ఎదురుకుంటే అర్థంలో రాసి పెట్టుకోండి మీరు. నేను ఇవాళ బాగా చదవలేదు అయిననేమి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా నాకు ఉద్యోగం రాదేమో అయిననేమి. ఎన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఏ ఉన్నా లేకపోయినా అయిననేమి చదవండి. నేను నీకు తోడయ్యట. నీకు ఏ అన్నీ సున్నాలే. నీ తెలివి సున్నా, నీ బుర్ర సున్నా, నీ బుద్ధి సున్నా, ఏంటండి నీ జేబు సున్నా, అన్ని వీక్ పాయింట్స్ నీ. అయితేనేమి 100 సున్నాలు పక్కన ఒకటి పెట్టావు, ఎంత అయింది? ఎన్ని సున్నాలున్నా సున్నానండి మొదటి పాయింట్. ఎన్ని సున్నాలున్నా విలువ ఎంత? 1000 సున్నాలు ఎంత విలువ? 1,00,000 సున్నాలు విలువ ఎంత? 1,00,000 సున్నాలు పక్కన ఒక్కటి వచ్చింది, ఒక నెంబర్ వేశారనుకో, ఎంత అయింది అప్పుడు? అది దానికి సున్నాలంటికి ఏమొచ్చింది? ఇప్పుడు విలువ వచ్చేసింది. నీ దగ్గర అన్ని సున్నాలు ఉన్నాయి అయితేనేమయ్యా, నేనున్నా నేనున్నవాడను అనువాడను. ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు నీతో ఉంటే నీ సున్నాలన్నిటికీ, నీ బలహీనతలన్నిటికీ కూడా బలంగా మారి